మీకు ఎందుకు లోకేష్ అంతగా ముద్దొస్తున్నాడు? లోకేష్ ముద్దు రావడానికి ఒకటి కొంచెం చిన్నపిల్లలాగా ఉంటాడు. అంటే దో హీ మైట్ బి అరౌండ్ నియర్లీ 50 or సంథింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ ఈ పర్టిక్యులర్ దాంట్లో జెన్యున్గా ఐ బిలీవ్ హీ హెల్ప్డ్ అస్ అ లాట్. ఎందుకంటే చాలాసార్లు మనం డెసిషన్ తీసుకున్నప్పుడు ఏ ఫ్యాక్టర్స్ని అనుకుని తీసామా, జస్ట్ లైక్ ద అంటే ఇప్పుడు రిలీజ్ చేద్దాం, ఫలానా డేట్ బాగుంది, ఫలానా డేటే ఎందుకు అని అంత సీరియస్గా ఆలోచించాల మేము ఇది ఆ టైంలో. అన్ఎక్స్పెక్టెడ్గా లోకేష్ అడ్డంకు పెట్టేసరికి ఫస్ట్ టైం ఆలోచించాం అది ఇప్పుడు డీలే అయితే ఏమవుతుందని. అప్పుడు సడన్లీ వీళ్ళు ఎంత డీలే అయితే అంత మంచిది అన్న ఫీలింగ్ వచ్చింది. సో ఆ రోజు లోకేష్ ఆ స్టెప్ తీసుకోకపోతే అది December 29th ఎప్పుడు వచ్చేసేది, ఈ పార్టీకి మర్చిపోయారు అందరూ. ఎందుకంటే ఎంత గొప్పగా ఉన్నా, ఏమున్నా, ఎలా ఉన్నా, ఎలా లేకపోయినా కూడా జనరల్ పబ్లిక్కి 1 week 10 days కన్నా ఎక్కువ వాళ్ళ మైండ్లో ఉండదు అన్న స్ట్రాంగ్ ఫీలింగ్. సో ఆ కాంటెక్స్లో ఎలక్షన్కి బాగా దగ్గరగా తేటం అనేది మాకు అడ్వాంటేజ్ అవుతుంది నా ఫీలింగ్. నిజంగా మెచ్యూర్డ్గా ఆలోచించుంటే మీరు అన్నట్టుగా చిన్నపిల్లల కాకుండా అప్పుడే సినిమా రిలీజ్ చేయించేవాడు. అది చెప్తున్నాను. బికాజ్ హీఈస్ నాట్ అపోజింగ్. ఇప్పుడు రోజు పేపర్లో కార్టూన్స్ వస్తాయి, భయంకరమైన కార్టూన్స్ ఉంటాయి. హీఈస్ నాట్ అపోజింగ్ దట్. అండ్ న్యూస్ ఛానల్స్ కూడా కార్టూన్స్లో కూడా వాళ్ళ డాడీని అందరినీ చూపించి ఏవేవో చేస్తాం, సింహం తిన్నట్టు, పూలొచ్చి పీకుతున్నట్టు, క్రికెట్ బ్యాట్తో కొట్టినట్టు అన్నీ చూపిస్తారు. ఈవెన్ దో హీఈస్ నాట్ అపోజింగ్. వై హీఈస్ అపోజింగ్ ఓన్లీ వ్యూహం అనేది చైల్డిష్ మెంటాలిటీతో ఆలోచించాడు అనుకోవచ్చా? చైల్డిష్ కాదు, తెలియలేకపోవడం. అంటే తనేమో పెద్ద గొప్పగా మా వ్యూహాలు మాకు ఉంటాయి కదా అని ఒక డైలాగ్ కూడా చెప్పాడు. యూనో సో ద పాయింట్ ఈజ్, అంటే ఇప్పుడు మేము డేట్ ఎందుకు అనుకున్నా రీచ్ చేద్దాం, మాకు ఎందుకు అది కూడా తను కూడా ఆలోచించలేదు. ఇప్పుడు ప్రపంచ చరిత్రలో ఇంతవరకు ఏ సినిమాని ఎవరు ఇప్పుడు ఆపలేకపోయారు. డీలే జరుగుతుంది. అవును అవును, ప్రొసీజరల్ డీలే అనేది చాలా సినిమాలు జరిగింది. యూనో సో అప్పుడు ఎక్కడో మేలో ఎప్పుడో ఉండే ఎలక్షన్ కోసం ఎప్పుడో డిసెంబర్లో వచ్చిన సినిమాని ఆపి ఆ ప్రాసెస్ అంతా వేయటానికి టైం ఇచ్చాడు మాకు. యాక్చువల్గా ఇదేమీ లేకుండా ఇప్పుడు చేసాను కూడా, మేము ఇప్పుడు చేస్తే ఇట్ మైట్ హ్యావ్ వర్క్ నాట్, ఐ డోంట్ నో, అది డిఫరెంట్ మ్యాటర్, అది ఆల్ టుగెదర్. అండ్ ఇంకో విషయం, అన్మెచ్యూర్డ్ సెన్సార్ పీపుల్ వల్లే నాట్ ఓన్లీ వ్యూహం, చాలా సినిమాలు అనుకున్న టైంకి రీచ్ అవ్వట్లేదు అనేది నా ఫీలింగ్ పర్సనల్లీ, యాజ్ ఎ క్రిటిక్ మై ఫీలింగ్. వాట్ అబౌట్ యూ? See, first of all, one point అంటే సెన్సార్ బోర్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అవుట్డేటెడ్ సిస్టమ్. మెంబర్స్ నేను అంటలా, ఆఫీసర్స్ని అంటలేదు, వాళ్ళు దే ఆర్ డూయింగ్ ఇన్స్టిట్యూషన్ ఉంది కాబట్టి దే ఆర్ డూయింగ్ దర్ జాబ్. యూనో ఇప్పుడు 1952 సినిమాటోగ్రాఫ్ యాక్ట్లో నుంచి వచ్చింది బోర్డు. ఆ టైంలో మీకు శాటిలైట్ లేదు, టీవీ లేదు, ఫోన్ లేదు, ఇంటర్నెట్ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు మొత్తం అన్నీ అందరికీ యాక్సెస్ ఉన్నప్పుడు ఒక 5 కూర్చుని ఇది చూడొచ్చు, అది వినకూడదు, ఇది అనేసి డెసిషన్ తీసుకుంటాం అన్ఇమాజినబుల్. ఇప్పుడు మాది 3 కమిటీలు చూశారు, 3కి 3 డిఫరెంట్ అభిప్రాయాలు. ఎందుకంటే మనుషులు వేరైనప్పుడు అభిప్రాయాలు మారుతాయి. అప్పుడు ఇప్పుడు ఈ 5 కలిసి కోట్ల ప్రజల్ని వాళ్ళని జడ్జింగ్ అదేంటి అసలు అది? ఇప్పుడు ఏంటంటే, కానీ ప్రాబ్లం ఏంటంటే ఎనీ యాక్ట్ ఉన్నప్పుడు అందరికీ తెలిసినా కూడా చాలామంది సెన్సార్ ఆఫీసర్లు కూడా చెప్పారు అవుట్డేటెడ్ అని. శ్యామ్ బెనగల్ కమిటీ వేశారు, ఆయన కూడా చెప్పారు ఇట్స్ కంప్లీట్లీ అవుట్డేటెడ్ అని. దానికి ముందు మన వివేక్ అగ్నిహోత్రి కశ్మీర్ ఫైల్స్, ఇది ఒక రీజనల్ ఆఫీసర్, రివైజింగ్ కమిటీ ఆఫీసర్ మెంబర్, తను కూడా చెప్పాడు. యూనో కానీ ఆ డెసిషన్ తీసుకుని దాన్ని రీలుక్ చేద్దాం అంటానికి, స్టెప్ వేయటానికి ఎవరికన్నా ఒక విల్ ఉండాలి. ఇంకా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా వాళ్ళ పని అయిపోగానే వదిలేస్తారు. వాళ్ళు ఇప్పుడు మాట్లాడతారు దీని గురించి, సెన్సార్ బోర్డు దగ్గర ట్రబుల్ వచ్చినప్పుడు మాట్లాడతారు, 5 రోజులు డిస్కస్ చేస్తారు, రిలీజ్ అవ్వగానే మర్చిపోతారు మళ్ళీ. ఇట్స్ బీన్ హ్యాపెనింగ్ ఫర్ గాడ్ నోస్ హౌ మెనీ ఇయర్స్. అండ్ ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారు క్యారెక్టర్ ఈ సినిమాలో, నేను ఇందాక మిమ్మల్ని వై కాంట్ యూ స్పెక్యులేట్ అన్నాను కదా, మీరు ఏదైతే స్టార్టింగ్ జస్ట్ బొమ్మలు అలా చూపించారో 1 month గ్యాప్లో యాజ్ ఇట్ ఈజ్ అదే పోజులు మేము చూసాం. అఫ్ కోర్స్ బ్యాక్గ్రౌండ్ మారింది, సిచ్యువేషన్ మారింది, కాకపోతే అవే పోజులు మళ్ళీ చూసాము. సో దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఆఫ్టర్ ఈ జైల్ ఎపిసోడ్ తర్వాత మీరు ఇంకేమైనా స్పెక్యులేట్ చేసి ఇలా జరిగితే బాగుండు అని మీరు? నాట్ రియలీ. అది నేను సినిమాలో ఉన్నాయి, ఆ పోజులు ఉన్నాయి. ఎందుకు ఉన్నాయంటే బేసిక్లీ వెన్ యూ స్టడీ ఎ పర్సన్, ఒక తను ప్రైవేట్ టైంలో లేకపోతే ఇంట్లో ఎలాంటి బాడీ లాంగ్వేజ్ ఉంటుందని ఊహించడానికి చాలా స్కోప్ ఉంటుంది సైకో అనాలిసిస్లో.
సో నీ ఇప్పుడు ఆ ఊగిపోతా చేయటం, అది తలగిరేయటం, అలాంటి ఆస్పెక్ట్స్ అని నేను తీసుకున్నప్పుడు ఆ పర్సన్ ఎలాంటి వాడు ఉంటాడు, ఎవరిని ఎండో. ఇప్పుడు మనం ఒక సివిల్ బిహేవియర్ అని ఉంటుంది. సివిల్ బిహేవియర్ అంటే హలో సార్ ఎలా ఉన్నారు దాసరి గారు అని చెప్పేసి మనం కూర్చున్నాం, కాఫీ తాగుతారా, ఇది కొంచెం పొజిషన్ ఉన్నవాళ్ళు కానీ లేకపోతే ఇంకొకరిని కేర్ చేయాల్సిన అవసరం లేని వాళ్ళు వింతగా చేస్తారు. ఎందుకంటే ఒక వైల్డ్నెస్ ఉంటుంది వాళ్ళు. సివిల్ బిహేవియర్ లేనప్పుడు వైల్డ్నెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బిక్కు మాత్రే క్యారెక్టర్ ఇన్ సత్య. అప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడే దాన్ని బట్టి తను వేరేగా ఎలా ఉంటాడని ఊహించి నేను చేశాను. అది ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది. అండ్ అది కూడా ఊరికే రాదు, మనిషి మీద చాలా ప్రేమ ఇష్టం ఉంటేనే వస్తుంది. నాకు మీ ట్వీట్స్ అవి చూస్తూ ఉంటే అనిపిస్తుంది మనిషి మీద నిజంగా చాలా కేరింగ్గా ప్రేమతో ఇలా కాదు ఇలా చేయి, అలా కాదు అలా చేయని చెబుతున్నట్టు ఉంటుంది. అక్కడ అన్ని అపోజ్ చేస్తుంటే పెద్ద చిన్న కోపంతో, ఆ కోపం కూడా ఒక టైప్ ఆఫ్ ప్రేమతో యాజ్ ఎ ట్యూషన్ టీచర్ యువర్ గైడింగ్ హిమ్ అనిపిస్తుంది. వాట్ యూ ఫీల్? 100% కరెక్ట్ అది. ఇప్పుడు నేను 2 points నేను ఏమి నమ్ముతానంటే, పవన్ కళ్యాణ్ ఈజ్ ఇంటెన్షన్స్ ఆర్ వెరీ జెన్యున్. కొంతమంది ఒకటి ప్యాకేజ్ కోసం వచ్చాడు, దానికోసం, అది నేను బిలీవ్ చేయను. దానికి ఎందుకు బిలీవ్ చేయను అంటే, ఎనీ స్టార్ విల్ హ్యావ్ ఎ ట్రెమెండస్ సెల్ఫ్ ప్రైడ్. తను ఆల్మోస్ట్ మోర్ దెన్ 20 years నుంచి పెద్ద స్టార్. యూనో, అలాంటి మనిషి అంత వేల మంది తన కోసం, లక్షల మంది చూస్తున్నప్పుడు తను ఏదో స్వలాభం కోసం వస్తాడని నేను అనుకోను. ఐ డోంట్ బిలీవ్ దట్. యూనో, సెకండ్ పాయింట్ ఏంటంటే, మీరు చేయొచ్చు. ఎందుకు చేస్తారు? మీకున్న పరిస్థితులు, మీకున్న కంపల్షన్స్, ఒక పని చేస్తే అంటే ఆ పని చేయటానికి కొన్ని మీకు ఇష్టం లేని పనులు కూడా చేయాల్సిన అవసరం రావచ్చు. అలా ఛాన్స్ ఉంది చేయడానికి. ఇంకోటి ఏంటంటే, కానీ ఇంటెన్షన్ ఉండటానికి అది ఇంప్లిమెంట్ చేయడానికి ఉండాల్సిన ఒక అండర్స్టాండింగ్కి డిఫరెన్స్ ఉంటుంది. అది ఉందని నేను అనుకున్నా. ఎందుకు అనుకున్నా? బిగినింగ్లో చిరంజీవి గారు ఒక అగ్రెసివ్గా వెళ్ళట్లేదు, ప్రజారాజ్యం కరెక్ట్ ఫామ్లో లేదు అని పవన్ కళ్యాణ్ చాలా స్ట్రాంగ్గా ఫీల్ అయిన వాటి వాస్తవం. అందుకని జనసేన పార్టీ పెట్టింది. సో అప్పుడు ఆ ఫెయిల్యూర్ మొలాన విల్ స్టడీ ఎ లాట్ అని ఇంప్లిమెంట్ చేస్తారని నేను అనుకున్నా, ఇది ఫస్ట్ టైం పార్టీ పెట్టినప్పుడు. బట్ లేటర్ ఆన్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ హీ హ్యాస్ ఈవెన్ లెస్ అండర్స్టాండింగ్ దెన్ చిరంజీవి గారు. 200% అనుకోవచ్చా కాన్ఫిడెన్స్? యా. ఐ థాట్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, రీసెంట్ ఒక బేతాళ ప్రశ్న మీరు వేయడం జరిగింది. దానికి ఆన్సర్ ఆయనకి తెలిసి ఉండొచ్చు అంటారా, తెలియదా, పోనీ మీరైనా చెప్పవచ్చు? 100% ఐ థింక్ ఇట్ డజంట్ నో. బట్ ద పీపుల్ ఆర్ యూజింగ్ ద వర్డ్స్ లైక్ ఎనీథింగ్. అంటే ఇప్పుడు ఆ పర్టికులర్ మాట అన్నప్పుడు యూ కెన్ సీ దట్ ఈజ్ రీడింగ్. ఓకే, ఎస్, ఎగ్జాక్ట్లీ. యా. ఇప్పుడు స్పీచ్ రాసినోడు ఏదో ఇప్పుడు నాకు కూడా నిజంగా తెలీదు కుర్చీ మడత పెట్టి అనేది. నేను ఆ సాంగ్ వచ్చి కాంట్రవర్సీ అని చెప్పినప్పుడు అంతవరకు నాకు కూడా తెలియదు. యూనో, సో ఐ థింక్ ఇట్స్ హై పాసిబిలిటీ హీ డజంట్ నో అబౌట్ దట్ బికాస్ ఇట్ గోస్ ఇన్ దట్ వెరీ అబ్సీన్ కైండ్ ఆఫ్. అక్కడ సింక్ అయింది, చేతులు మడత పెట్టేస్తాం, కుర్చీ మడత పెట్టేస్తాం, అధికారం తీస్తాం. చేతులు మడత పెట్టడం అనేది పనికి ఉపక్రమించాలి. ఎస్, స్లీవ్స్ అప్ చేసుకోవాలంటే ఇంక పని చేద్దాం అనే దానికి అది పాయింట్. పని మొదలు పెడదాం, దట్ ఈస్ ద హోల్ పాయింట్ అక్కడ. అండ్ సో బట్ సిన్స్ ఆల్రెడీ చెప్పేసారు, ఇప్పుడు అది ఇంకా పార్ట్ ఆఫ్ ది ఇదైపోతుంది. సో తనకి ఇప్పుడు ఆ పదంకి అర్థం తెలియదు. ఫ్యూచర్లో ఇన్ కేస్ తెలుసుకున్న తర్వాత ఏం చేయబోతాడు? ఇప్పుడు ఇంకా నార్మల్ లాంగ్వేజ్ అయిపోతుంది నా ఫీలింగ్ అది. ఎందుకంటే ఒకసారి అయిపోయింది కాబట్టి ఇప్పుడు నాకు తెలిసి ఆయనకి టెరిఫిక్ ఇది వచ్చిందని, ఫీడ్బ్యాక్ వచ్చి ఉంటుందని చెప్పి ఉండరాదు. ఎందుకంటే లోకేష్ మళ్ళీ వాడుతున్నాడు అది ఆ మాట. యా.